యుద్ధం ఎఫెక్ట్ తీవ్రంగానే పడింది. ముఖ్యంగా చెప్పాలంటే గ్యాస్ కొరత వల్ల ఆల్మోస్ట్ హోటల్స్ అన్నీ కూడా దాదాపుగా మూసివేసే పరిస్థితి ఉంది. ఇవాళ కాకపోయినా రేపు ఎల్లుండి తర్వాత మూసేస్తామని చాలా వరకు హోటళ్ళ యజమానులు చెప్తున్నారు. మనం విశాఖపట్నంలోని బిర్యానీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ అభిరుచి బిర్యానీ సెంటర్ దీన్ని. ఇక్కడ మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా ఇదివరకు చాలా బిజీగా ఉండే ఇది కొంచెం తగ్గింది. ఎందుకంటే డిమాండ్ తగ్గట్టు సప్లై వీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే రోజుకి దాదాపుగా 100 రకాల బిర్యానీ సర్వ్ చేస్తారు వీళ్ళు. అయినప్పటికీ ఈ కొరతతో ఇప్పుడు వాటిని తగ్గించామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, ఏంటి అసలు సమస్య ఏ విధంగా వచ్చింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సమస్య? ఇది మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ముందు వరకు గ్యాస్ బాగా వచ్చేది. ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ముందు బాగా ఇచ్చేవాళ్ళం, ఎక్కువ మందికి సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు దాంట్లో సగానికి సగం మనకి తగ్గిపోయిందండి బిర్యానీ వల్ల. గ్యాస్ కొరత బాగా ఉండడం వల్ల ఇంకా ముందు ముందు కూడా చెప్పలేము, ఆపేయవలసి వస్తుందేమో అని అలాంటి స్థితికి వెళ్ళిపోయిందండి. ఒక 5-6 అలాగ ఉంటాయండి. ఇప్పుడు మనకి దాంట్లో సగం 2 వరకు అలాగ వస్తున్నాయండి సిలిండర్లు. దాని టైంకి రావట్లేదు. గ్యాస్ కొరత వల్ల మార్నింగ్ స్టార్ట్ చేయాల్సింది మనం మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్, 12 వరకు ఆఫీస్ ఉంచుతున్నాం. ఆఫీస్ నుంచి ఆన్లైన్ కూడా ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల ఇబ్బంది అవుతుంది గ్యాస్ లేకపోవడం. స్విగ్గీ జొమాటో యాక్చువల్గా మనకి 11 గంటలకల్లా స్టార్ట్ అయ్యేదండి. ఆ స్టార్ట్ అయ్యే టైంకి మనం ఇప్పుడు ఆన్ చేయడం కూడా చేయలేకపోతున్నాం. 12 వరకు స్టార్ట్ చేయలేకపోతున్నాం. 12-12:30కి ఆన్లైన్ ఆన్ చేస్తున్నాం. దానివల్ల ఇబ్బంది అవుతుంది గ్యాస్. స్విగ్గీ జొమాటో ఆర్డర్లు కూడా కొంచెం దానివల్ల ఇవ్వలేకపోతున్నాం. మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. ఒక 60 కేజీల వరకు చేసేవాళ్ళం. ఇప్పుడు సగానికి సగం తగ్గిపోతుందండి దీనివల్ల. ఎందుకంటే ఆన్లైన్ కూడా ఆపేస్తున్నాం సగం టైంలోన. దానివల్ల మనకి ఆన్లైన్ బిజినెస్ కూడా కొంచెం తగ్గిపోతుంది. సంబంధించిన నిర్వాహకులు చెబుతున్న మాట మనం చూస్తున్నాము. ఇప్పటికిప్పుడే రష్ పెరిగింది. స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వీళ్ళు పంపిస్తూ ఉంటారు. రోజు 100 రకాల బిర్యానీలు ఇక్కడి నుంచి సర్వ్ చేస్తున్న ఈ మెయిన్ సెంటర్, అంటే ఇది విశాఖపట్నంలోని హాట్ ఏరియాలో ఉంటుంది. హెచ్బీ కాలనీ సమీపంలో, ఇక్కడ మదిలపాలెం జంక్షన్లో ఉంటుంది. ఇక్కడే స్టాక్ అంతా కూడా, అంటే గ్యాస్ ఇక్కడ రావాల్సిన కమర్షియల్ గ్యాస్, వాణిజ్య సిలిండర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా తక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. రోజుకి 6 సిలిండర్లు వాడుతున్న తాము ప్రస్తుతం అయితే కనుక దాన్ని కుదించుకొని ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల పాటు, అంటే గ్యాస్ ఎప్పటి వరకు అయితే సప్లై అవుతుంది తక్కువగా, అప్పటిదాకా దీన్ని నడిపిస్తూ ఆ తర్వాత ఇక మూసేస్తామని చెప్పి కూడా మనం ఇదివరకు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన సందర్భం.